ఇదే కదా. ఎస్, ఇవాళ పుంజాల శివశంకర్ గారు ఆయన పుట్టినరోజు. పుంజాల శివశంకర్ అంటే మామూలు మనిషి కాదు. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా, ఇవాళ మనం బీసీలుగా ఫలాలు పొందుతున్నామంటే ఆయన పుణ్యమే. ఆయన రాసినటువంటి ఒక పుస్తకం అక్కడ నా టేబుల్ మీద, అదొకటే ముగింపు. చూడు, సుదర్శన్ టేబుల్ మీద చూడు, అదొక్కటే ముగింపు అని పుంజాల శివశంకర్ గారు. లేదా అందశ్రీ మీ గతంలో కూడా ఈ మార్నింగ్ న్యూస్లో చెప్పడం జరిగింది. బుక్ ఎవరో తీసుకొని పోయినట్టున్నారు ఆల్రెడీ. అయ్యో, శివశంకర్ గారిది. ఆయన పుంజాల శివశంకర్ గారు ఇప్పుడు శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందా, ఎయిర్పోర్ట్ పక్కన మామిడిపల్లి అనేటువంటి విలేజ్లో పుట్టి పెరిగినటువంటి బిడ్డ, బీసీ బిడ్డ. హైకోర్టు న్యాయవాదిగా పనిచేసి హైకోర్టు జడ్జి కావడానికి అన్ని అర్హతలు ఉంటే రెడ్లు ఎట్లా అడ్డుకున్నారు దాన్ని, ఆయనను జడ్జిని కాకుండా ఎట్లా మోసం చేసిరు అనేది క్లియర్గా అందులో రాసుకొచ్చిండు. ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ టైంలో అలహాబాద్ హైకోర్టు తీర్పునిస్తే ఆ తీర్పు పైన ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారికి ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి అడ్వకేట్లు ఎవరు సహకరించకపోతే ఇందిరాగాంధీ గారు పుంజాల శివశంకర్ గారికి ఉత్తరం రాసి నీ సేవలు కావాలంటే ఆయన ఢిల్లీకి పోయి ఇందిరాగాంధీ గారిని ఎమర్జెన్సీ కేసులలో కొంచెం రక్షించినటువంటి బిడ్డ ఈయన. అందుకోసమే ఇందిరాగాంధీ గారికి పుంజాల శివశంకర్ గారు అంటే అమితమైన ప్రేమ, అమితమైనటువంటి గౌరవం. ఆయనను ఏం చేసింది, ఒకానొక సందర్భంలో పుంజాల శివశంకర్ గారికి ఏం జరిగిందంటే, ఇందిరాగాంధీ గారు బంపర్ మెజార్టీతో గెలిచింది. అప్పుడు పుంజాల శివశంకర్ గారికి సికింద్రాబాద్ టికెట్ ఇచ్చారు. టికెట్ ఇస్తే ఆయన గెలిచిండు. ఆయన గెలిచిన సందర్భంలో ఇక కొత్త ప్రభుత్వం ఏర్పడుతుంది కదా, కొత్త ప్రభుత్వం ఏర్పడితే అందరికి ఇన్విటేషన్లు ఇస్తారు. ఆ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ఎంపీలకు అందరికి ఇస్తారు. ఈయనకు కూడా లెటర్ ఇచ్చారు. ఈయనకు కూడా లెటర్ ఇస్తే పోయిండు. పోయి ఏం చేసిండు, ఆ హాల్లో కూర్చున్నాడు. కూర్చుంటే ఒక ఆయన వచ్చి ఇక్కడ కూర్చున్నావు ఏంది అని అడిగాడు. అంటే ఇక్కడే కదా సభ్యులం అందరం కూర్చునేది అని అంటే, నువ్వు చూసుకున్నావా ఉత్తరం నీకు ఇచ్చిన లెటర్లు ఏముందో చూసుకున్నావు అంటే నేను చూడలేదు అన్నాడు. చూడలేదంటే చూసుకోపో అంటే మళ్ళీ బ్యాగ్లకి ఏం తీసి చూస్తే ఈయన మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఎంపీగా కూర్చుండు. అప్పుడు దన్న ముంగడు పోయి కూర్చొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి కేంద్ర న్యాయశాఖ మంత్రి అయింది. ఆయన కేంద్ర న్యాయశాఖ మంత్రి అయ్యి ఏం చేసిన, ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు చెప్తా. ఆయన తీసుకొచ్చిన సంస్కరణలు ఎంతో గొప్పవి. మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి ఇక్కడ బిఆర్ అంబేద్కర్ అయితే ఆయన హైకోర్టులో ట్రాన్స్ఫర్స్ అగ్రవర్ణాల ఆధిపత్యం ఉన్నది కదా, అగ్రవర్ణాల ఆధిపత్యం. దీన్ని ఏం చేసినంటే, ఒక జడ్జి ఇడికి వచ్చి రిటైర్ అయ్యేదాకా ఈయనే ఉంటాడు. ఇక వాళ్ళు కొలీజియంగా మారి మళ్ళీ వాళ్ళ చుట్టాలను జడ్జీలుగా మారుస్తుంటారు కదా. ఆయన ఏం చేసిందంటే, అమ్మ బిడ్డ మీరు ఇట్లా ఉన్నారా అని చెప్పి న్యాయశాఖ మంత్రి ఉండి, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఉంది, ఇందులో ఉన్నటువంటి జడ్జి గారు ఎవరైతే ఉంటారో ఈ జడ్జి గారిని రిటైర్ అయ్యేదాకా ఇక్కడే ఉంచుకోవాలి. కానీ ఆయన ఏం చేసిండు, లే మీరు కూడా ట్రాన్స్ఫర్ కావాల్సిందే. ఈయన తీసుకుపోయి మద్రాసు, లేకపోతే త్రిపుర, బాంబే, మద్రాసు ఇట్లా ట్రాన్స్ఫర్ సిస్టమ్ తీసుకొచ్చిండు. దాంతో ఏమైంది, ఇప్పుడు మనకు ఈ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి జడ్జిలు ఎందుకు వస్తున్నారంటే ఆయన పుణ్యమే. దాంతో ఏమైంది, వీళ్ళు అగ్రవర్ణాలు ఇక్కడ ఉండి కేవలం అగ్రవర్ణాలనే జడ్జీలను చేస్తున్నారని చెప్పి మార్చేసరికి అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ పోయేసరికి కొలీజియాలు మారి ఈయన బీసీఆ ఓసీఆ లేకుండా కొద్ది మంది బీసీలు ఎంటర్ అయిపోయారు జడ్జీలుగా.
ఆయన చేసింది. ఇవాళ లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా, మనకి మండల్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా వెనుకబడిన తరగతులుగా మనకు కొన్ని రిజర్వేషన్లు కల్పించాలని చెప్పింది. కానీ ఆ సమయంలో పుంజాల శివశంకర్ చేసినటువంటి గొప్ప కార్యక్రమం ఏం దొరికేనా, ఇప్పుడు మనం బీసీలం, ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలం ఎవరైతే పద్మశాలి, గౌడు, ముదిరాజు, మున్నూరు కాపు వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ బీసీలకు తీసుకొచ్చిన మహనీయుడే పుంజాల శివశంకర్ గారు. వీళ్ళందరూ అన్ని రకాలుగా వెనుకబడ్డ కులాలు ఇవని ఆయన పోరాటం చేసి బీసీ జాబితాలోకి వీళ్ళందరినీ తీసుకొచ్చాడు. ఇవాళ బీసీల ఆరాధ్య దైవమైనటువంటి పుంజాల శివశంకర్ గారి పరిస్థితి అది. పుంజాల శివశంకర్ గారు వాళ్ళన్న జగన్, ఆయన భారతదేశ భక్తుడు. అమృత్సర్ ఉంది కదా పంజాబ్లో, అమృత్సర్లో అలా ఉంటే వాళ్ళన్న దగ్గరికి ఈయన పోయిండు. ఎవరు? పుంజాల శివశంకర్ గారు పోయి రైల్వే స్టేషన్, అమృత్సర్ రైల్వే స్టేషన్ బయట డబ్బులు లేకపోతే షూస్ పాలిష్ చేసుకుంటే బతికిండు. పావులకు షూస్ పాలిష్ చేసుకుంటే బతికిండు పుంజాల శివశంకర్ గారు. ఇదే పుంజాల శివశంకర్ గారు వాళ్ళన్న జగన్ అనారోగ్యంతో చనిపోతే ఛార్జీకి డబ్బులు లేకపోతే పీనిగని ఇంటికి తీసుకొచ్చే, ఏది పార్థివ దేహాన్ని ఇంటికి తీసుకొచ్చే డబ్బు లేకపోతే అక్కడే అమృత్సర్ శ్మశాన వాటికలో పూడ్చిపెట్టి వచ్చిండు. ఆ పుంజాల శివశంకరే ఇవాళ బీసీల ఆరాధ్య దైవం తెలంగాణ రాష్ట్రంలో. బీసీలకు రాజ్యాంగపరంగా బీసీలకు హక్కులు కావాలని, బీసీలకు రిజర్వేషన్లు కావాలని జీవితాంతం పోరాడిండు. అదొక్కటే ముగింపు అనేటువంటి పుస్తకం రాసిండు. ఆ పుస్తకము నా దగ్గర కొన్ని కాపీలు ఉండే, ఆలోలు ఈలోలు తీసుకొని పోయారు. మొన్న అందశ్రీ గారు ఏం చేసిండు, అందశ్రీ గారు వచ్చి ఆ పుస్తకం నాకు పంపించి మళ్ళా ఈ మానవుని గురించి చదవకపోతే మనం వేస్ట్ అని చెప్పి అందశ్రీ గారు పుస్తకం పంపిస్తే, అన్న నేను ఇది ఆల్రెడీ చదివినా అని చెప్పిన. ఇగో అదొక్కటే ముగింపు. పి శివశంకర్ రాసినటువంటి ఈ పుస్తకం మీకు ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇగో జగన్ అన్నే నా దేవుడు. ఇక చూడు ఎంత బాధన. మనం ఇవాళ మనకు ఎన్నో హక్కులు వస్తూ ఉన్నాయంటే అవి మామూలు హక్కులు కాదా, ఎంతో త్యాగం. 1977లో అత్యవసర పరిస్థితి ఎత్తివేశాక జరిగిన ఎన్నికల్లో ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ ఓడిపోయారు. అధికారంలోకి వచ్చిన జనతా పార్టీ ప్రభుత్వం రాజ్యాంగ ఉల్లంఘన కేసులు పెట్టి వేధిస్తూ ఇందిరాగాంధీని ప్రపంచం ముందు నేరస్తురాలుగా చిత్రించే ప్రయత్నం చేస్తే ఇందిరాగాంధీ తనకి ముక్కు మొహం తెలియని తెలుగువాడైన ఒక సుప్రీంకోర్టు లాయర్కి ఫోన్ చేసి మీ సహాయం కోరుతున్నాను చేస్తారా అని అడిగారు. తను ఆ కొత్త క్లయింట్ చేసిందంతా రాజ్యాంగబద్ధమైన విచారణ కమిషన్ ముందు, సుప్రీంకోర్టు సహా వివిధ కోర్టుల ముందు నిరూపించడంలో కీలక పాత్ర వహించిన ఆ లాయర్ పి శివశంకర్ నిరుపేద కుటుంబ నేపథ్యంలో పెరిగి కౌమార దశలో అమృత్సర్, పెషావర్ దాకా స్వాతంత్రోద్యమ కాల అనిశ్చితిలో పరుగులు తీసి గమ్యం తెలియని ఆరాటం, ఆందోళన, ఆవేశం కలగలిసిన జీవితాన్ని ప్రారంభించిన తెలంగాణ తల్లి ప్రియపుత్రుడే ఆ శివశంకర్. చీత్కారాలు, సత్కారాలు, ఆవేదనలు, ఆహ్వానాలు నిండిన కెరీర్లో పడుతూ లేస్తూ కూడా బలహీన వర్గాలకు రాజ్యాంగపరంగా న్యాయం జరిగి తీరాలని తప్పించి పోరాడిన లాయర్ శివశంకర్ 1978-85 కాలంలో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో మంత్రిగా ఎవరు ఊహించి ఉండనంత, ఎప్పటికీ చెరిపివేయలేనంత శాశ్వత ముద్ర వేసిన ఒకే ఒక నాయకుడు పి శివశంకర్, మన బీసీ. ఇక్కడ ఇగో నాకు చాలా గర్వంగా ఉంది. ఒక ఉన్నత లక్ష్యం కోసం జీవితం అంతా విరామం లేకుండా శ్రమించిన శివశంకర్ గారి కొడుకును కావడం గర్వకారణం అని చెప్పి ఇది మన వినయ్ గారు వాళ్ళ కుమారుడు ఇగో శివశంకర్ గారి కొడుకు సుధీర్ ఉండి నింటే పరిస్థితులు ఇలా వేరే ఉంటుండే. నాకు తెలిసిన నా భర్త మై ఇందిరా గాంధీ బాత్ కర్ రహీ హూ అని ఈయనకు చెప్పడం, జీలంలో వెతికాను, దారి చూపించిన పెషావర్, జగన్ అన్నయ్య నాకు దేవుడు, అనవసరపు తోక కత్తిరించుకున్నాను. అప్పుడు బీసీలలో కూడా రెడ్డి గారు ఉండేనట, ఆ తోక కత్తిరించుకున్నట. లక్ష్మీబాయి నేను కోరుకున్న జీవిత భాగస్వామి, ఎమర్జెన్సీ కాలంలో కాశీలో సాధువుతో కలిసి జడ్జిగా నా అడుగులు వెనక్కు లాగిన కుల వివక్ష, అగ్రవర్ణాలలో ఎట్లా లాగిరో 95వ పేజీలో ఉంది అదే పుస్తకంలో. ఎంత గోస
ఆహాహా. శివశంకర్ గారు 58 పేజ్. ఇక ఇది శివశంకర్ గారు 1984 తెలంగాణ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచి న్యాయశాఖ మంత్రి అయ్యిండు. కేంద్ర మంత్రిగా ఆంధ్ర ప్రాంతంలో పర్యటన. ఈ బీసీ బిడ్డను కనుమరుగు చేసిరు వీళ్ళంతా. బీసీల కోసం నేనేం చేశాను ముక్తాయింపు. అమృత్సర్లో డిగ్రీ తీసుకొని నేను 1949లో హైదరాబాద్ తిరిగి వచ్చాను. వచ్చిన వెంటనే చేసిన పని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజీలో దరఖాస్తు చేశాను. 1952లో నాకు లా డిగ్రీ వచ్చింది. వెంటనే హైదరాబాద్ హైకోర్టు బార్ కౌన్సిల్ లాయర్గా నమోదు చేయించుకున్నాను. నేను కోరుకున్న BA ఆనర్స్ అమృత్సర్ నుంచి తీసుకున్నాను. కానీ నాకు అత్యంత ప్రియమైన నా పెద్దన్న జగనన్నను కోల్పోయాను. అందరూ అన్నదమ్ముల్లోకి మా ఇద్దరి మధ్య ఒక అవినాభావ సంబంధం ఉండేది. కారణం ఇద్దరం ఒకే రకమైన జీవిత విలువలను పంచుకున్నాం. మేము తప్పించిన విలువల్లో ఇద్దరం కోరుకున్నది ఒకటి ఉంది. బలహీన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. మా జగనన్న చనిపోయాక ఇది నా గుండెల్లో మరింత బలంగా నాటుకుపోయింది. జగనన్న నాకు మార్గదర్శి. అతని తపన, ఆరాటం, లక్ష్యం నెరవేర్చాలన్న తహతహ నాలో పెరుగుతూ వచ్చింది. తాను ఇప్పుడు నా కళ్ళ ముందు లేడు, ఇక ఎప్పటికీ నాకు కనబడు. అయితే ఏంటి, జగనన్న గుండె చప్పుడు నాకు ఇప్పటికీ వినబడుతూనే ఉంది. తన ఆర్తి జ్వాలలు నా గుండెల్లో మండుతూనే ఉన్నాయి. 1952లో హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో లాయర్ శ్రీహర్రావు దేశపాండేకి జూనియర్గా చేరాను. రాజ్యాంగం చట్టాల మీద ఆసక్తి కొద్దీ మా సీనియర్ కేసుల చిట్టాలు అలాంటి కేసులు ఏమైనా ఉంటే తీసుకొని అధ్యయనం చేస్తుండేవాడిని. అలా రాజ్యాంగ సంబంధిత చట్టాలు అధ్యయనం చేస్తున్న కొద్దీ నాకు అర్థమవుతూ వచ్చిన విషయం ఏమిటంటే, స్వతంత్ర భారతదేశంలో మొదటి నుంచి బీసీలు మోసపోతూ ఉన్నారు. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల రిజర్వేషన్ల విషయం స్పష్టంగా నిర్వచించారు. బీసీల విషయంలో అలా జరగలేదు. వాళ్ళు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన తరగతులను నిర్వచించారే తప్ప అందుకు తగినట్లుగా వాళ్ళకి చట్టపరమైన, రాజ్యాంగపరమైన ఆసరా మాత్రం లభించలేదు. వాళ్ళు తమ వెనుకబడిన తీరు ఎలా అధిగమిస్తారు? రాజ్యాంగంలో ఒక వెసులుబాటు ఉంది. దాని ప్రకారం భారత సమాజంలో సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైనా సదుపాయాలు కల్పించదలిస్తే అందుకు రాజ్యాంగంలోని అధికారం కానీ, అధికారం 29లో గల నిబంధన కానీ అడ్డుపడవు, అంతే. అలా చెప్పి వదిలేశారే కానీ బీసీల స్థితిగతులు మెరుగుపడడానికి ఎటువంటి కార్యాచరణ కానీ రాజ్యాంగం సూచించలేదు. వాస్తవం, భారత రాజ్యాంగంలో బీసీలకు ఏమి దక్కలేదు. ప్రస్తావన లేదు పెద్దగా. బీసీల కర్మని రాష్ట్ర ప్రభుత్వాలకి వదిలేశారు. నేను లా విద్యార్థిగా ఉన్నప్పుడే రాజ్యాంగంలో ఈ వెలితిని గమనించాను. నేను లా పట్టా తీసుకొని లాయర్గా ప్రపంచం చూడడం మొదలుపెట్టాక క్రమంగా ఈ వెలితి ఎలా కోట్లాది మంది బీసీలకు అవకాశాలను దూరం చేస్తుందో తెలుస్తున్న కొద్దీ నాలో ఒక కసి పెరగసాగింది. నేను ఎలాగైనా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేలా అవకాశాలు కల్పించేందుకు శ్రమించాలన్న ఆతృత నాలో పెరుగుతూ వచ్చింది. ఎక్కడ మొదలు పెట్టాలి? చూడు ఆయన ఏం చేసిండో చూడరి. లాయర్గా నేను ఏం చేయగలనో దాన్ని మొదలు పెట్టాలనుకున్నాను. ఒకసారి స్పష్టత నాకు వచ్చిన తర్వాత యువ లాయర్గా ఉన్న రోజుల నుంచే నా జీవిత ఆశయాలు రెండు. ఒకటి, మంచి లాయర్గా గుర్తింపు పొంది న్యాయమూర్తి కావడం. రెండోది, రాజ్యాంగంలో పొందుపరిచిన సామాజిక సమానత్వం సాధించే దిశగా పోరాటం చేయాలి. అప్పటి నుంచి నా ప్రతి ఆలోచన, ప్రతి అడుగు అటువైపే నడుస్తూ వచ్చాయి. ఆ లక్ష్యానికి నేను బానిసైపోయాను. నేను మొదట చేసిన ఉద్యోగంలో నా బాస్ శ్రీ మాడపాటి హనుమంతరావు నా పనితీరుతో చాలా ఆనందపడ్డారు. ఆయన నగర మేయర్గా పనిచేసినప్పుడు నేను ఆయనకి పర్సనల్ అసిస్టెంట్గా మాత్రమే కాక ఒక న్యాయ సలహాదారుగా కూడా పనిచేశాను. ఆ తర్వాత చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. ఇది పూర్తి స్థాయి లేదు ఇందులో. ఆన్లైన్లో బీసీల కోసం చేసిన దేవుడా, ఆ దేవుంది ఇవాళ పుట్టినరోజు. పుంజాల శివశంకర్ బీసీల దేవుడు, బీసీలకు అంబేద్కరే ఓ రకంగా. అంత గొప్ప మనిషి ఆయన పుట్టినరోజు ఇవాళ. ఆయన పుట్టినరోజు కార్యక్రమం కాంగ్రెస్ పార్టీలో పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని డ్రాఫ్టింగ్ చేసింది ఆయనే. రాజీవ్ గాంధీ గారు ఈయనకు అప్పచెప్తే ఈయన డ్రాఫ్టింగ్ చేసి ఇచ్చింది. సరే, దాన్ని ఇలా తుంగలో దొక్కిరు. రాజీవ్ గాంధీ గారు బతుకున్నా ఒకసారి ఏం జరిగింది ఎరికేనా? ఈయన పుంజాల శివశంకర్ గారు స్విట్జర్లాండ్ దేశంలో కుటుంబంతో సహా పర్యటనకు పోయిండు. పోతే ఈ ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం ఏర్పడ్డది, రాజకీయ సంక్షోభం. ఇందిరాగాంధీ గారు ఆయనకు ఫోన్ చేసి, శివశంకర్ యు గో అండ్ టేక్ ఓత్ అని చెప్పింది. నువ్వు ఏపీకి పోయి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయమంటే ఆ బీసీ బిడ్డ, ఇందిరాగాంధీ ప్రయోజనం మంచి కోరేటువంటి బిడ్డ ఏం చేసిందంటే, అమ్మా మీరు చెప్తున్నారు కరెక్టే, కానీ నేను ప్రమాణ స్వీకారం చేయడం అనేది నేను కొద్దిగా ఆలోచించి చెప్తా. అది మనకు, మన పార్టీకి, మా రాష్ట్రానికి ఎలా మంచిది అవుతుంది, ఎలా కాదనేది నేను ఆలోచించి చెప్తాను. చెప్తా అంటే వెంటనే ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత, అమ్మ నేను కాదు టీ అంజయ్ అని ఉన్నాడు. ఓకే,
టి అంజయ్య గారిని మీరు ముఖ్యమంత్రిని చేయండి అమ్మా, ఆయన ఇంకా వెనుకబడ్డ ఏది దళిత సామాజిక వర్గానికి సంబంధించిన బిడ్డ, ఆయనను చేయండి అని చెప్పిండు. చెప్పంగానే సరే టి అంజయ్యను ముఖ్యమంత్రిని చేసింది ఇందిరాగాంధీ. చేయంగానే టి అంజయ్య మీటింగ్ పెట్టి నేను అంజయ్యను కాదరా ఆయన అంజిరెడ్డిని అని చెప్పిండు. నేను రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని చెప్తే ఇందిరాగాంధీ గారు శివశంకర్ మీద కొద్దిగా కోపానికి వచ్చింది. వచ్చి శివశంకర్జీ అనగానే సారీ మేడం, నేను అతను దళితుడు అనుకున్నా, మంచి జరుగుతుందేమో ఆ వర్గాలకు అని చెప్పి ఆలోచన చేసినా కానీ ఇది జరిగింది. ఇప్పట్లో నాకు కావాలి ముఖ్యమంత్రి పదవి, నాకు కావాలని కొట్లాడేటోళ్ళే. శివశంకర్ కాళ్ళ దగ్గరికి వస్తే కూడా అమ్మా నీ ఆలోచించి చేద్దామనేటువంటి చెప్పినటువంటి మహా గొప్ప నాయకుడు పుంజాల శివశంకర్. ఈ ముఖ్యమంత్రి పదవి వస్తే జూన్ 2 తారీఖు నాడే ఉరకలేదా కేసీఆర్ నాడు? జూన్ 2 జూన్ 2 తారీఖు నాడు గవర్నర్ బంగ్లా దర్వాజాలు తీయక ముందుకే కొడుకు అల్లుడు బిడ్డ అందరు పోయి కూర్చున్నారు ఆడ, తీయగానే ప్రమాణ స్వీకారం చేద్దామని. ఇప్పుడు మొన్నటిసారి కూడా అదే కదా. అయితే పుంజాల శివశంకర్ రాజకీయ తెలివి మీద ఇప్పుడున్నటువంటి ఒక్కడు మొకవిల్ల రాడు, ఒక్కడు కూడా ఆయన తెలివి మీదకి రాడు. అందుకోసమే బీసీ ప్రజలారా, మనం గుండెల్లో పెట్టుకోవాల్సినటువంటి ప్రొఫెసర్ జయశంకర్, మన కొండా లక్ష్మణ్ బాపూజీ, మన మారోజు వీరన్న, మన పండుగల సాయన్న, మన శ్రీకాంతాచారి, మన పుంజాల శివశంకర్, ఇలా అనేక మంది ఉన్నారు. ఇతను చాలా గొప్పగా తన జీవితాన్ని అర్థవంతంగా బతికినటువంటి గొప్ప వ్యక్తి పుంజాల శివశంకర్. ఆ మహనీయునికి ఒక్కసారి దయచేసి లైవ్ చూస్తున్న మిత్రులారా, పుంజాల శివశంకర్ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఒకసారి ఆయనకు నివాళులు అర్పించండి. అమర్హే పుంజాల శివశంకర్ అమర్హే అని చెప్పి ఒకసారి నివాళులు అర్పించండి మిత్రులారా. ఎందుకంటే చాలా రేర్గా పుడతారు. పుట్టినోని మనం కాపాడుకోకపోతే ఎప్పుడన్నా ఏ ప్రభుత్వం అన్నా పుంజాల శివశంకర్ అనేటువంటి ఒక బిడ్డ ఇక్కడ ఉండని చెప్పిరా? వీళ్ళు చెప్పరు. వీళ్ళు ఎందుకు ఆయనను గుర్తు చేయరంటే ఆయన వీళ్ళను ఉరిదీసినంత పనిచేసిండు. మెదక్ నియోజకవర్గంలో ఇందిరాగాంధీ పోటీ చేసి గెలిచింది కదా. ఇందిరాగాంధీ గెలిచిన తర్వాత ఇందిరాగాంధీ గారే నమ్మకమైన వ్యక్తి అని శివశంకర్ గారిని సికింద్రాబాద్ నుంచి తీసుకుపోయి మెదక్లో నిలబెట్టింది. మళ్ళా ఆమెనే అమర్హే. ఎస్, పుంజాల శివశంకర్ గారు నిజంగా ఆ మహనీయునికి తెలంగాణ బీసీ జేఏసీ పక్షాన, నా పక్షాన, మా కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ హరిశంకర్ గౌడ్ గారు, అలాగే మా కోఆర్డినేటర్లు అయినటువంటి ఓదేల్ గారు, జానయ్య గారు, ఆ తర్వాత సూర్యారావు గారు, నరసాయ గౌడ్ గారు, మేమందరం కూడా, అలాగే శంకర్ గారు, అందరం కూడా మేము ఆయనకు జయంతి ఘన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. ఆయన జీవిత చరిత్ర పాఠ్య పుస్తకాల్లో పెట్టాలా. ఒక మనిషి తను నమ్మిన జాతుల కోసం కష్టపడ్డ తీరు పెట్టాలా. అమెజాన్లో కూడా ఆ పుస్తకం అందుబాటులో ఉంది. అదొక్కటే ముగింపు అనేటువంటిది. అమర్హే పుంజాల శివశంకర్ గారు. ఆయన జీవితం మీ జీవితం ఆదర్శంగా ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తూ, ఇక ఈనాడు దినపత్రిక ఇవన్నీ పేపర్లలో ఉంటాయి, మనం చెప్పుకుంటాం.